హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో వేదిక్ మ్యాథ్స్ మీద చిన్న డెమో ఇచ్చినప్పుడు మీరు చాలామంది చాలా సపోర్ట్ అండ్ ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి నా తరపున చాలా థ్యాంక్స్ మీ అందరికీ పేరు పేరున. నేను ఇచ్చినట్టుగానే మాట ఇచ్చినట్టుగా డైలీగా వీడియోస్ అప్లోడ్ చేసి పెడతాను. ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా డిలే అయితే నెక్స్ట్ డే అయినా ఆ వీడియోస్ కవర్ చేసి మీకు పెడతాను. మీకు అన్నట్టుగానే వేదిక్ మ్యాథ్స్లో ఫస్ట్ స్టెప్ మల్టిప్లికేషన్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీ అందరికీ మల్టిప్లికేషన్ అంటే ఏంటో తెలుసు. మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఎనీ ఒక నెంబర్, ఎన్ని డిజిట్స్ నెంబర్ అయినా, సింగిల్ డిజిట్ అవ్వండి, డబుల్ డిజిట్ అవ్వండి, ట్రిపుల్ డిజిట్ ఎన్నైనా, ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్స్ని, సపోజ్ 99 ఇంటూ 99, ఇది ఒక మల్టిప్లికేషన్. అలాగే ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు n డిజిట్ నెంబర్ తీసుకోండి, ఏదైనా ఒక n డిజిట్, సపోజ్ 99, అలా n టైమ్స్ వచ్చింది అనుకోండి, 9 రిపీట్ అయ్యి ఇక్కడ కూడా సమ్ టైమ్స్ ఇంకో డిజిట్, ఇప్పుడు ఇది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది 5తో. ఇలా ప్రతి ఒక్కరికి ఇవన్నీ మల్టిప్లికేషనే. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో వచ్చింది ఏంటంటే మనం అందరం మల్టిప్లికేషన్ చేయగలం. ఎలాగ ఎంతవరకు? సపోజ్ మేము అందరూ టేబుల్స్ నేర్చుకుని ఉంటాం, టేబుల్స్ వరకు చేయగలం. ఇక్కడ 20 వరకు చాలా మంది ప్రాక్టీస్ అయ్యి ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటాం. 20 ఇంటూ 20 అంటే 400 రాసేస్తారు, ఎందుకంటే గుర్తుంటుంది. ఇన్ కేస్ ఎక్స్ట్రా ఇవి ఇస్తే నంబర్స్ ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? మెయిన్ యాప్టిట్యూడ్లో ఇస్తారండి ఈ క్వశ్చన్స్ అవన్నీ. అందులో మనకి ఉండే ఒక 3 అవర్స్ టైం ఇస్తారండి ఎగ్జామ్కి. ఏదైనా యాప్టిట్యూడ్లో మనకు వచ్చేవన్నీ 15 మార్క్సా అనుకోండి. మినిమంగా 15 మార్క్స్ ఇస్తారు మనకి, మ్యాక్సిమం మినిమం 15 మార్క్స్ ఉంటాయి. సపోజ్ గేట్ రాసిన ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్లో చూసినా యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది మనకి. ఇందులో మనకి మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందులో అయినా ఎనీ సబ్జెక్ట్ యాప్టిట్యూడ్లో వచ్చినప్పుడు మనకు మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలి. ఇందులో ఏంటంటే మనకి క్యాలిక్యులేటర్ పట్టుకునేవారు, ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. క్యాలిక్యులేటర్ లేనప్పుడు మనం ఇంత ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయగలం? మల్టిప్లికేషన్ అయినా, ఒక డివిజన్ అయినా, ఏదైనా అలాంటి టైంలో మనకి వేదిక్ మ్యాథ్స్ అనేది ఉపయోగపడుతుందండి. వేదిక్ మ్యాథ్స్ అనేది ఎప్పటి నుండో ఉన్నది, ఎప్పుడు మన గ్రంథాల నుండి ఉండేవి ఇవన్నీ. కానీ చాలా మందికి తక్కువగా తెలిసి వేదిక్ మ్యాథ్స్ టాపిక్స్ అనేవి. ఓకే, ఈరోజు నేను ఫస్ట్ మెథడ్ చెప్తాను వేదిక్ మ్యాథ్స్లో నేను వాడింది, నేను నేర్చుకున్నప్పుడు. ఓకే, మీలో అందరికీ తెలుసు 9 ఇంటూ 9 ఎంత? అదేంటి బ్రో 9 ఇంటూ 9 81 అని అంటారు. నాకు తెలుసండి 81 అని, టేబుల్స్లో చదువుతాం. కానీ దీని వేదిక్ మ్యాథ్స్లో నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను ప్రాసెస్గా. దాన్ని ఎలా చేస్తామంటే వేదిక్ మ్యాథ్స్లో ఇలాంటి డిజిట్స్ అన్నిటికి మల్టిప్లికేషన్ చేసినప్పుడు మీకు బేస్ అనేది అంటే ఏటో చెప్పానా? ఓకే, చెప్పాలనుకుంటా. బేస్ అనేది సపోజ్ బేస్ 10, 100, 1000 అండ్ సో ఆన్. అలాగా అంటే 10 టు ది పవర్ ఆఫ్ n అని. ఇందులో మనకి n అనేది అయితే 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఇవన్నీ బేస్ నెంబర్స్ అని గుర్తుంచుకోండి. 100 మనకి చాలా ఇంపార్టెంట్. వేదిక్ మ్యాథ్స్లో బేస్ నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసలు బేస్ నెంబర్ ఎందుకు వాడతాము ఈ వేదిక్ మ్యాథ్స్లో అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. కాన్సెప్ట్లోకి అసలు దిగుతున్నాం. ఇప్పుడే మీకు 9 ఇంటూ 9 81 అని చెప్పాను కదా. వేదిక్ మ్యాథ్స్లో ఫస్ట్ 9 అనేది ఒక 2 డిజిట్స్ తీసుకున్నాం. 9 ఇంకా 9, ఓకే, 2 డిజిట్స్. ఇది సింగిల్ డిజిట్ అండ్ ఇది సింగిల్ డిజిట్. మనకి నియరెస్ట్ బేస్ నెంబర్ ఏంటి సింగిల్ డిజిట్కి? 10, అంతేనా? 10 బేస్ అనేది ఏమవుతుంది? 10 అవుతుంది. ఓకే బ్రో, బేస్ 10 అన్నాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కంగారు పడొద్దు, స్లోగానే చెప్తాను. వినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇది కష్టం అంటే లాంగ్ లెంతీగా అనిపిస్తుంది. ఒక్కసారి అర్థమైందా ఇంకా అయిపోయింది అంతే. గాలిలో చేసేస్తారు మీరు, ఇంకేం అవసరం లేదు, బుక్ కూడా అవసరం లేదు, అలా చేసేయచ్చు. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఈ డిజిట్స్ 9 ఇంటూ 9 కింద రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇది 9 అనేది 10 కన్నా ఎంత తక్కువ? 1 తక్కువ. ఓకేనా? 1 తక్కువ ఉంది కాబట్టి, తక్కువ అంటే మనం ఎక్కువగా ఏం చూపిస్తాం? నెగిటివ్ సైన్ చూపించాలి. ఇందులో ఎంత? 1 - 1. అండ్ సెకండ్
-1. ఓకే ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఓకేనా, 9 ఇది కూడా 1 తక్కువ ఉంది కాబట్టి 10 కన్నా మైనస్ అని రాసాను. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ ఉంటే +1 రాయాలి. ఓకేనా, ఇందులో ఇది ఫస్ట్ మోడల్, బాగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 అని, ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ వరకు బాగానే రాశారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో అదే బ్రో ముందు ఉన్నదే స్టెప్ రాస్తాం, మళ్ళీ స్టెప్ 2 అని అంటున్నా, కొంచెం వినండి. క్రాస్ ఇక్కడ మనకు సైన్ ఏముందండి, మైనస్, అంటే క్రాస్గా మనం ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ డిపెండింగ్ అపాన్ ఈ సైన్ మనం చేయాలండి. చేసి ఎక్కడ రాయాలి బ్రో అని అంటావా, లెఫ్ట్ సైడ్ రాయాలండి. లెఫ్ట్ సైడ్, ఓకేనా, లెఫ్ట్ సైడ్ రాస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు 9 - 1 చేయండి, మనకు వచ్చేది 8. అండ్ ఇక్కడ చేసిన -1 8. అదేంటి బ్రో 9 - 1 8, నువ్వు ఎలా చేసినా వచ్చిన నెంబర్ తీసుకున్నావు, ఇది సింపుల్ కదా అని స్టార్టింగ్ సింపుల్గా ఉన్నాక చెప్పాను. మీకు ఇంకో డిఫరెంట్ డిజిట్ తీసుకున్నా మీకు వచ్చేది అదేనండి, ఎందుకంటే బేస్ నెంబర్ అక్కడ ఒకటే కదా, మనం 10 బేస్తో చూసుకుంటున్నాం ఎంత తక్కువైందని. అందుకనే నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఎడిషన్ ఆర్ పాజిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఏది చేసినా మనకు వచ్చేది సేమ్. 9 - 1 ఎంత, 8. ఇక్కడ తీసుకున్నాం, మన రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ది మనకి సింపుల్గా ఉన్నది తీసుకుంటాం ఆ టైంలో. ఓకే, మనకి స్టెప్ 2 కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అండ్ ఇదేండి లాస్ట్ స్టెప్ 3. ఇదేంటి, మళ్ళీ అదే రాయాలి. ఒక విషయం, ఇక్కడ నేను ఇవి అన్ని స్టెప్స్ కింద రాస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాను. ఒరిజినల్గా ఇంత అవసరం లేదు, మనం గాలిలోనే చేయొచ్చు అన్నప్పుడు ఏంటి, స్టార్టింగ్ 9 × 9 ఇచ్చినప్పుడు అలాగా -1 -1 10కి ఒకటి తక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేది 8. అండ్ 2 -1 ఉన్నాయి కాబట్టి ఎండ్ వచ్చేస్తే వచ్చేది అంతా 1, 81. అక్కడే తెలిసిపోద్ది మనకి. ఓకే, మీకు అర్థమయ్యే ప్రాసెస్ అంటే స్టార్టింగ్ ప్రాసెస్ చెప్పాలి కదా అని ఇండివిజువల్గా చెప్తున్నాను, ఒక్కొక్కటి ప్రతి మోడల్లో చెప్తాను ఇందులో ఏదో ఎలా చేస్తామని, కొంచెం పేషెన్స్గా ఉండండి. స్టెప్ 3 ఏంటంటే ఈ రైట్ సైడ్ ఉంది కదా మనకి, దాన్ని వర్టికల్గా మనం అండ్ ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ని మల్టిప్లై చేయాలి. అందుకని ప్రొడక్ట్ సైన్ పెట్టాను, చూడండి. -1 × -1 అండ్ మనకి ఇక్కడ వచ్చిన పార్ట్ ఏంటి, 8. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది. ఓకేనా, ఇది సింపుల్గా ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. మీకు ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, అదే బ్రో ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చినప్పుడు ఇంకో 1 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఇంటూ చేస్తే ఒకవేళ 2 3 అండ్ 4 కానీ వస్తే మనకి రైట్ సైడ్ అప్పుడు ఎలా చేస్తావు బ్రో అంటే దానికి చెప్తాను, చూడండి. ఒకసారి కదా, 7 and 6. ఓకేనండి, 6 7 ఎంత మనందరికీ తెలుసు, 42 బ్రో అని. ఓకే, మనకి తెలుసు ఆన్సర్ అదే, కాకపోతే వేదిక మ్యాథ్స్లో దీన్ని మనం ఎలా చేస్తాం, మీకు చెప్పిన స్టెప్ 1 ప్రకారం చేద్దాం. స్టెప్ 1లో మనం ఏం చేస్తాం, 10కి బేస్ ఎంత, సింగిల్ డిజిట్ కాబట్టి బేస్ ఎంత ఉంటుంది, 10 అండి. 10కి ఎంత తక్కువ, 7 3 -3 అని రాసుకోవాలి. అండ్ ఇక్కడ 4 అండ్ -4 అని రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2లో ఏమని చేస్తాం, 7 6ని అలా రాసుకొని -3 అండ్ -4 అలా తెచ్చుకుంటాం. క్రాస్గా మన యారోస్ పెట్టుకుంటాం, ఎందుకండి, డిపెండింగ్ అపాన్ సైన్ మన ఆ నెంబర్తో ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయాలి. 7లో మీరు ఇందాక అడిగారు, అదే ఇందాక సింపుల్గా తీసుకున్నప్పుడు మనకి సేమ్ 8 వచ్చింది. ఇప్పుడు ఏంటి, 7 - 4 ఎంత అండి, 7లో 4 ఇక మనకి 3 మిగులుతుంది. అలాగే 6 - 3 మనకి ఎలాగైనా 3 వస్తుంది. ఎందుకు, మనం బేస్ నెంబర్ 10 తీసుకున్నాం కాబట్టి మనం ఇది ఏం చేస్తున్నా, ఎనీ 1 చూసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ సేమ్గా వస్తుంది, 3.
ఓకే బ్రో, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు స్టెప్ 3. ఇప్పుడు చూడండి, అసలుగా 7 ఉంటుంది, 6 సేమ్ అదే. ఒక దగ్గర మీరు ఆలోచించారు, మార్చుకోవాలి. ఎక్కడండి? 3 × 4 12 వస్తుంది. 2 డిజిట్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి బ్రో? మనకు తెలుసు ఏంటి, ఒరిజినల్గా 42 కదా వస్తుంది. ఓకే, ఇక్కడ నేను మామూలుగా ఇటువంటి ఇలా పెడుతున్నాను. 3 × 4 ఎంత? -3 × -4 12. ఓకే, మనకి బేస్ నెంబర్ ఎంత అండి? ఇక్కడ ఈ కేసులో బేస్ అంటాం 10. అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1. అంటే ఎన్ని డిజిట్ ఉండాలి? రైట్ సైడ్ కూడా 1 డిజిటే ఉండాలి. దాన్ని ఏమంటాం? ప్లేస్మెంట్ రూల్ అంటాం. అంటే మన బేస్ నెంబర్ ఎంత ఉందో రైట్ సైడ్ అన్ని డిజిట్సే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ప్లేస్మెంట్ రూల్. ఇక్కడ రాస్తాను చూడండి, డిపెండింగ్ అపాన్ బేస్ number of digits on is considered. ఓకేనండి, కన్సిడర్. ఇప్పుడు మనకి బేస్ నెంబర్ ఎంత? 10 అంటే 10. ఇక్కడ మనకు వచ్చింది 12. ఆ కేసులో మనం 2 ఇక్కడ పెట్టుకొని 1 అనేది ఇక్కడ పెడతామండి. ఇది ఏమవుతుంది? ఇక్కడ క్యారీ అవుతుంది, ఐ మీన్ ఫార్వర్డ్ అవుతుంది. 3 + 1 ఎంత? 4. అంటే మనకు వచ్చేది ఫైనల్గా ఎంత? 42. ఓకే, అర్థమైంది ఇక్కడ వరకు.